We ignored her whispers, dismissed her warnings, and now Mother Earth roars with a vengeance. సిటీ ఆఫ్ ఏంజల్స్గా పిలువబడే లాస్ ఏంజల్స్ ఇప్పుడు నరకాన్ని తలపిస్తుంది. దీనికి కారణం వైల్డ్ ఫైర్స్. జనవరి 7, 2025 మొదలైన ఈ వైల్డ్ ఫైర్స్ కాలిఫోర్నియా స్టేట్లో దాదాపుగా 36,685 ఎకరాలని తగలబెట్టడానికి కారణమయ్యాయి. కాలిఫోర్నియాకి, ముఖ్యంగా లాస్ ఏంజల్స్కి వైల్డ్ ఫైర్స్ అనేవి కొత్తేం కాదు. కానీ ఈసారి వచ్చిన వైల్డ్ ఫైర్స్ వలన జరిగిన నష్టం లాస్ ఏంజల్స్ ని చల్లా చెదురు చేసింది. ప్రపంచంలో ఏ వైల్డ్ ఫైర్ వలన కూడా ఇంత నష్టం జరిగిందే లేదు. ప్రపంచ దేశాలకి పెద్దన్నయ్య అయిన అమెరికా ఏ దేశానికి ఆపదొచ్చినా సరే నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేది. కానీ ఈరోజు దిక్కుతోచని స్థితిలో ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. ప్రతి ఏటా వైల్డ్ ఫైర్స్ ని చూసే కాలిఫోర్నియా ఈసారి ఎందుకని ఈ రేంజ్ లో తగలబడుతుంది? అసలు ఈ వైల్డ్ ఫైర్స్ మొదలవడానికి కారణం ఏంటి? ప్రపంచంలోనే మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అయిన అమెరికా ఈ వైల్డ్ ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి ఎందుకు విఫలం అవుతుంది? అన్నిటికంటే ముఖ్యంగా ఈ వైల్డ్ ఫైర్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ప్రపంచ దేశాలకి రాజు లాంటి అమెరికాకి లాస్ ఏంజల్స్ ఒక కిరీటం లాంటిది. హాలీవుడ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన లాస్ ఏంజల్స్ అమెరికన్ సిటీస్ అన్నిట్లోకి రిచెస్ట్ అండ్ బ్యూటిఫుల్ సిటీ. ఇక్కడ పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్స్ ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాలు తీసే స్టూడియోస్ ఉంటాయి. ప్రపంచ నలుమూలల నుండి జనాలు లాస్ ఏంజల్స్ సిటీ అందాలు చూడటానికి వస్తూ ఉంటారు. కానీ గత వారం రోజుల నుంచి దాదాపుగా 180,000 మంది లాస్ ఏంజల్స్ ఏరియా నుంచి వేకేట్ చేశారు. దీనికి కారణం లాస్ ఏంజల్స్ ని చుట్టుముట్టేసిన వైల్డ్ ఫైర్స్. స్టార్టింగ్ లో మీకు ఆల్రెడీ చెప్పాను, కాలిఫోర్నియాకి ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి కొత్తేం కాదు. కానీ ఇప్పుడు జరిగినంత నష్టం ఎప్పుడూ కూడా జరగలేదు. సో ఇప్పుడు ఎందుకు ఇంత నష్టం కలిగింది? ఈ మంటలకు కారణం ఏంటో ఇంతవరకు ఎవరికి తెలీదు. అండ్ ఇది ఎలా స్టార్ట్ అయిందనే దాని గురించి డిటెక్టివ్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు లాస్ ఏంజల్స్ కౌంటీ రాబర్ట్ లోనా తెలిపారు. నార్మల్ గా యుఎస్ఏలో వైల్డ్ ఫైర్స్ కి 3 కారణాలు ఉంటాయి. 1 లైట్నింగ్, 2 యూటిలిటీ లైన్స్ అండ్ ఫైనల్ గా 3వది ఇంటెన్షనల్ ఫైర్స్. నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఇన్వెస్టిగేటర్స్ చెప్పిన దాని ప్రకారం వైల్డ్ ఫైర్స్ వచ్చిన ప్లేస్ లో ఎటువంటి లైట్నింగ్ కూడా రాలేదు. సో ఇన్వెస్టిగేటర్స్ ప్రజెంట్ యూటిలిటీ లైన్స్ మీద అండ్ ఇంటెన్షనల్ ఫైర్ యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ యూటిలిటీ లైన్స్ అంటే గ్యాస్, ఎలక్ట్రిసిటీ పైప్ లైన్స్ ఇలాంటి వాటి కిందకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2017లో కాలిఫోర్నియాలో వచ్చిన థామస్ ఫైర్ కి కారణం సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ పవర్ లైన్స్. సో ఈసారి కూడా అలాంటిది ఏమైనా జరుగుండొచ్చా అని చెప్పి ఇన్వెస్టిగేటర్స్ ఈ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మిగిలింది ఆర్సన్ అంటే ఇంటెన్షనల్ ఫైర్స్, అంటే కావాలనే మంటలు పెట్టడం. మీరు గమనిస్తే ఈ వైల్డ్ ఫైర్స్ మల్టిపుల్ ప్లేసెస్ లో వచ్చాయి. న్యాచురల్ గా వచ్చే వైల్డ్ ఫైర్స్ కి మల్టిపుల్ ఆరిజిన్స్ ఉండటం చాలా అంటే చాలా రేర్. సో ఎవరైనా కావాలని ఈ మంటల్ని స్టార్ట్ చేసి ఉంటారేమో అనే యాంగిల్లో కూడా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ వైల్డ్ ఫైర్స్ కి ట్రిగరింగ్ పాయింట్ ఇంకా బయటకైతే పడలేదు. బట్ ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏదో ఒక స్క్రిప్ట్ రాస్తున్నట్లు కొన్ని వెదర్ ఈవెంట్స్ కాలిఫోర్నియాలో జరుగుతున్నాయి. అసలు ఆ ఈవెంట్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. కాలిఫోర్నియా వెదర్ గత కొంతకాలంగా కొంచెం అన్యూజువల్ గా ఉంటూ వచ్చింది. ముఖ్యంగా లాస్ ఏంజల్స్ లో. మామూలుగా వింటర్ లో డ్రైగా ఉండే లాస్ ఏంజల్స్ 2022, 2023 వింటర్ లో బాగా వెట్ అయిపోయింది. సో ఎప్పుడూ డ్రైగా ఉండే ప్లేస్ ఒక్కసారిగా వెట్ అవడంతో అక్కడి చెట్లు, మొక్కలు, గడ్డి అంతా కూడా ఒకటేసారి పెరిగాయి. ఆ తర్వాత 2024 వింటర్లో లాస్ ఏంజల్స్ వెదర్ మళ్ళీ డ్రై అయిపోయింది. సో 2022, 2023 వింటర్లో తడి వాతావరణం వల్ల పెరిగిన వెజిటేషన్ 2024 వింటర్లో పొడి వాతావరణం రావడంతో ఎండిపోయింది. అండ్ అకార్డింగ్ టు నాసా రిపోర్ట్స్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి సదరన్ కాలిఫోర్నియాలో వర్షాలు సరిగ్గా పడలేదు. ఇన్ఫాక్ట్ 1994లో నేషనల్ వెల్త్ సర్వే వాళ్ళు రెయిన్ ఫాల్ ని రికార్డ్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి చూసుకుంటే 2024 అనేది కాలిఫోర్నియాలో డ్రైయెస్ట్ ఇయర్ గా రికార్డ్ అయింది. సో ఈ అన్యూజువల్ వెట్ వెదర్ వల్ల పెరిగిపోయిన వెజిటేషన్ డ్రై వెదర్ తో ఎండిపోయి వర్షాలు లేకపోవడంతో మరీ ఎక్కువగా ఎండిపోయి మండుకోవడానికి రెడీగా మారిపోయాయి. అండ్ వెజిటేషన్ అంటే ఏదో కొద్దిగా అనుకుంటారేమో, కాలిఫోర్నియాలో గ్రేట్ బైసన్ అనే ఎడారి ఉంటుంది. సో ఈ ఎడారి అంతా కూడా ఎండిపోయిన వెజిటేషన్ తో అంటుకోవడానికి రెడీగా ఉన్న టైంలో ఎక్కడో కారు చిచ్చు అంటుకున్నట్లు వైల్డ్ ఫైర్ మొదలైంది. కానీ వైల్డ్ ఫైర్ ఇంతలాగా వ్యాపించడానికి హెల్ప్ చేసింది మాత్రం శాంటా యానా విండ్స్. శాంటా యానా విండ్స్ అనేది ప్రతి సంవత్సరం ఈ సీజన్ లో కాలిఫోర్నియాలో ఫ్లో అవుతూ ఉంటాయి. నార్మల్ గా విండ్స్ అనేవి సీ నుండి ల్యాండ్ లోకి ఫ్లో అవుతూ ఉంటాయి. కానీ శాంటా యానా విండ్స్ ల్యాండ్ నుంచి సీలోకి ఫ్లో అవుతూ ఉంటాయి. ఎందుకంటే అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో గ్రేట్ బైసన్ డెజర్ట్ లో హై ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ హై ప్రెషర్ క్లాక్ వైజ్ సర్క్యులేట్ అయి కాలిఫోర్నియా సీ కోస్ట్ వైపు ట్రావెల్ చేస్తాయి. ఈ ట్రావెల్ చేసే టైంలో ఈ విండ్స్ నివేడా ఇంకా శాంటా యానా అనే మౌంటైన్స్ నుంచి పాస్ అవుతాయి. మౌంటైన్స్ మధ్యలో నుంచి విండ్స్ ఫ్లో అయ్యేప్పుడు విండ్స్ హ్యూమిడిటీని కోల్పోవటమే కాకుండా విండ్స్ యొక్క టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ప్లస్ మౌంటైన్స్ నుంచి పాస్ అవటం వలన విండ్ యొక్క స్పీడ్ ఇంకా ఎక్కువ అవుతుంది.
సో ఈ ఫాస్ట్గా, డ్రైగా అండ్ టెంపరేచర్ ఎక్కువ ఉన్న ఈ విండ్స్ ఆల్రెడీ మండుకున్న మంటల్ని తాకి ఆ మంటల్ని లాస్ ఏంజల్స్ మొత్తం పాకేలాగా చేశాయి. ఈ వైల్డ్ ఫైర్ వలన కాలిఫోర్నియా మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. దాదాపు 105 వైల్డ్ ఫైర్స్ కాలిఫోర్నియాని చుట్టుముట్టేశాయి. ఎక్కువ డ్యామేజ్ చేసింది మాత్రం పసిఫిక్ ప్యాలసైడ్స్ లోని ప్యాలసైడ్ ఫైర్ అండ్ దాంతో పాటుగా అట్లాంటినాలోని ఈటన్ ఫైర్. యాక్చువల్గా నేను ఈ వీడియో చేసే టైంకి ఈ ఫైర్స్ ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. ఫైర్ ఫైటర్స్ ఈ వైల్డ్ ఫైర్స్ ని ఆపడానికి ఇంకా ట్రై చేస్తున్నారు. ఈ వైల్డ్ ఫైర్స్ ని హ్యాండిల్ చేయడంలో ప్రెసెంట్ ఉన్న బైడెన్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ట్రంప్ అలాగే రిపబ్లిక్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ నీసన్ మీద కాలిఫోర్నియా ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఈ వైల్డ్ ఫైర్స్ రాబోతున్నాయని గవర్నమెంట్ ముందుగానే వార్నింగ్స్ ఇచ్చింది. వీటిని అడ్డుకోవడానికి 565 ఇంజన్స్, 7 హెలికాప్టర్స్, 7 వాటర్ టెండర్స్ ను కూడా రంగంలోకి దించింది. వైల్డ్ ఫైర్స్ ఎక్కువయ్యాక ఫైటర్ జెట్స్ తో గాలిలో నుంచి వాటర్ రిలీజ్ చేసి మంటల్ని ఆపే ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేసింది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో యూజ్ అయ్యేది మెయిన్ గా వాటర్. మీరు సినిమాల్లో చూసే ఉంటారు, అమెరికాలో రోడ్ సైడ్ లో వాటర్ హైడ్రేట్స్ ఉంటాయి. ఇలాంటివి వైల్డ్ ఫైర్స్ వచ్చినప్పుడు ఫైర్ ఫైటర్స్ ఆ వాటర్ హైడ్రేటర్ సహాయంతో మంటల్ని ఆర్పుతూ ఉంటారు. కానీ బైడెన్ గవర్నమెంట్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వలన ఆ వాటర్ హైడ్రెంట్స్ లో వాటర్ లేక మంటలు ఆపడం కష్టంగా మారిపోయింది. పవర్ లో ఉన్న పొలిటీషియన్స్ వాటర్ రిసోర్సెస్ ని మిస్మేనేజ్ చేయడం వల్లనే ఈ వైల్డ్ ఫైర్ సిచ్యువేషన్ వరస్ట్ గా మారుతుందని త్వరలో పవర్ లోకి రాబోతున్న రిపబ్లికన్ పార్టీ ఆరోపించింది. ముఖ్యంగా కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ గవర్నర్ న్యూసన్ ని క్రిటిసైజ్ చేశాడు. వాటర్ రీస్టోరేషన్ అనే ఒక డిక్లరేషన్ మీద గవర్నర్ న్యూసన్ సైన్ చేసి ఉంటే ఈరోజు వాటర్ స్కేసిటీ ఉండేది కాదని చెప్పి ట్రంప్ ఆరోపించాడు. అయితే ట్రంప్ మెన్షన్ చేసిన ఈ డిక్లరేషన్ అసలు ఎప్పుడు ప్రపోజ్ చేశారో కూడా తెలీదు. ఈవెన్ బీబీసీ వాళ్ళు కూడా ఈ డిక్లరేషన్ గురించి ప్రూఫ్స్ దొరకలేదట. ఈ డిక్లరేషన్ విషయంలో ట్రంప్ రాంగ్ అయి ఉండొచ్చేమో కానీ న్యూసన్ వలన సౌత్ కాలిఫోర్నియాకి వాటర్ స్కేసిటీ రావడం మాత్రం నిజమనే చెప్పాలి. 2020లో ఏదో రేర్ ఫిష్ ని సేవ్ చేయాలంటూ న్యూసన్ నార్త్ కాలిఫోర్నియా నుండి సౌత్ కాలిఫోర్నియాకి వెళ్లాల్సిన నీటి సరఫరాని అడ్డుకున్నాడు. అలా అడ్డుకోవడమే ఇప్పుడు లాస్ ఏంజల్స్ కి పెద్ద నష్టాన్ని తీసుకుని వచ్చింది. అంతేకాదు లాస్ ఏంజల్స్ మేయర్ క్యారెన్ బేస్ లాస్ట్ ఇయర్ లాస్ ఏంజల్స్ ఫైర్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ని $17.6 మిలియన్ తగ్గించింది. ఈ బడ్జెట్ కట్ లాస్ ఏంజల్స్ మీద సివియర్ ఎఫెక్ట్ ని చూపించిందని లాస్ ఏంజల్స్ ఫైర్ చీఫ్ క్రిస్టిన్ చెప్పడం జరిగింది. పాలిటిక్స్ ని పక్కన పెడితే వాటర్ హైడ్రెంట్స్ లో సరిపడా వాటర్ లేకపోవడం వలన చాలా నష్టం అయితే జరిగింది. అంతేకాదు శాంటా ఎన్స్ అనే రిజర్వాయర్ ని కూడా కరెక్ట్ గా ఇప్పుడే రిపేర్ చేస్తున్నారు. ఆ రిజర్వాయర్ కానీ వర్కింగ్ కండిషన్ లో ఉంటే ఫైర్ ఫైటర్స్ కి హెల్ప్ అయి ఉండేది. ప్రజెంట్ వాటర్ లేక ఇళ్లలో ఉన్న స్విమ్మింగ్ పూల్స్ నుంచి వాటర్ ని తీసుకుని మంటల్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఫైర్ ఫైటర్స్. ఇకపోతే వైల్డ్ ఫైర్స్ వలన కలిగిన నష్టం అంతా ఇంత కాదు. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ ని చూడండి. చరిత్రలో ఇప్పటి వరకు ఏ వైల్డ్ ఫైర్ కూడా ఎంత విధ్వంసాన్ని సృష్టించింది లేదని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పటికే 24 మంది చనిపోయారు, 16 మంది గల్లంతైపోయారు అండ్ 12,000కు పైగా బిల్డింగ్స్ ఈ వైల్డ్ ఫైర్ లో చిక్కుకొని పోయాయి. సామాన్య ప్రజల నుంచి పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్స్ వరకు చాలా మంది ఈ వైల్డ్ ఫైర్స్ వలన తాము ఉంటున్న ఇళ్లను కోల్పోయారు. జేపీ మోర్గన్ అనే అమెరికన్ మల్టీనేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ ఫిర్మ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ వైల్డ్ ఫైర్స్ వలన ఇప్పటి వరకు $135 బిలియన్ ఆస్తి నష్టం జరిగిందంట. ఈ నష్టం ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. మంటల నుంచి తప్పించుకున్నా కానీ వాళ్ళని ఎయిర్ క్వాలిటీ వదిలేలాగలేదు. శాంటా యానా విండ్స్ వలన వైల్డ్ ఫైర్ స్మోక్ లాస్ ఏంజల్స్ చుట్టుపక్కల కూడా వ్యాపించింది. ప్రజెంట్ అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రీడింగ్స్ చాలా అంటే చాలా అన్హెల్దీగా ఉన్నాయంట. UCLA హెల్త్ పల్మనాలజిస్ట్ మేలిన్ చెప్పిన దాని ప్రకారం లాస్ ఏంజల్స్ లో ఇంకా లాస్ ఏంజల్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బర్నింగ్ ఐస్, ఇరిటేషన్, హెడేక్స్ తో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. COPD ఇంకా ఆస్తమా ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పారు. మనుషులు ఎంత నీచానికి దిగజారుతున్నారనేది నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మీకే అర్థమవుతుంది. ఒక తగలబడుతున్న లాస్ ఏంజల్స్ ని ఆర్పటానికి ఫైర్ ఫైటర్స్ కాపాడుతుంటే ఇంకో పక్కన ఫైర్ ఫైటర్స్ లాగా యూనిఫామ్ వేసుకుని కొంతమంది ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారంట. ఇలా దొంగతనం చేస్తున్న 29 మందిని లాస్ ఏంజల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పక్కన దొంగలు లూట్ చేస్తూ ఉంటే ఇంకొక పక్కన సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లను స్ప్రెడ్ చేస్తూ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. మీ అందరూ తెలుసు లాస్ ఏంజల్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది హాలీవుడ్ సైన్. వైల్డ్ ఫైర్స్ వలన ఈ సైన్ తగలబడిందని చెప్పి సోషల్ మీడియాలో ఎడిట్ చేసి వీడియోల్ని తెగ హల్చల్ చేస్తున్నారు. బట్ ఇప్పటివరకైతే హాలీవుడ్ సైన్ కి ఎలాంటి హాని అయితే కలగలేదు. యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసే టైంకి ఎక్కువ విధ్వంసం క్రియేట్ చేసిన పాలసైడ్ ఫైర్ ని కేవలం 11% మాత్రమే కంట్రోల్ చేశారు. ఇటు ఈథన్ ఫైర్ ని 27% మాత్రమే కంట్రోల్ చేశారంట. సో ఈ వీక్ లో అయితే విండ్స్ పెరిగే ఛాన్స్ ఇంకా ఉంది. సో దీంతో వైల్డ్ ఫైర్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి
ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇలాంటి నేచురల్ హజార్డ్స్ ని ఆపటం ఎవరి వల్ల కూడా కాదు, నేను ఒప్పుకుంటాను. కానీ మన వలన వచ్చే ప్రకృతి విపత్తుల్ని ముందు జాగ్రత్తతో ఖచ్చితంగా ఆపొచ్చు. ఈ వైల్డ్ ఫైర్స్ కి కారణం వెట్ వెదర్, డ్రై వెదర్ అండ్ అన్యూజువల్ వెదర్స్ అని చెప్పి అంటున్నారు. కానీ క్లైమేట్ చేంజ్ అనే ఒక పెద్ద కారణాన్ని అందరూ మర్చిపోతున్నారు. క్లైమేట్ చేంజ్ ని జస్ట్ ఎస్ఏగా రాయటం, స్పీచ్లు ఇవ్వటం వరకే పరిమితం చేస్తే రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. 2021లో పబ్లిష్ అయిన నేచురల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ 2 దశాబ్దాల నుంచి కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్స్ అనేవి చాలా రెగ్యులర్గా వస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి రెగ్యులర్గా పెరుగుతున్న గ్లోబల్ టెంపరేచర్ వలన స్ప్రింగ్ ఇంకా సమ్మర్ సీజన్స్ బాగా వార్మ్గా ఇంకా డ్రై అయిపోయి డ్రాట్కి కారణమై చివరికి వైల్డ్ ఫైర్కి దారితీస్తున్నాయి. పోయిన సంవత్సరం లాస్ ఏంజల్స్లో డ్రాట్ వలన ఏర్పడిన డ్రై వెజిటేషనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. కాలిఫోర్నియాలో మంటలు ఎలా స్టార్ట్ అయిందనేది ఇంకా తెలియదు, కానీ ఆ మంటలు విపరీతంగా ఎక్కువగా అవడానికి కారణం డ్రాట్ వలన ఏర్పడిన డ్రై వెజిటేషనే. క్లైమేట్ చేంజ్ అనేది ఎంత సీరియసో మనకి లాస్ ఏంజల్స్ డిస్ట్రక్షన్తో అయినా అర్థం అవ్వాలి. మదర్ నేచర్ సైలెంట్గా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ఇలాంటి లౌడెస్ట్ రెస్పాన్స్ని మదర్ నేచర్ ఇస్తుందనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సేవ్ ది ఎర్త్ అండ్ సేవ్ ద ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.